హాయ్! ఏంటి ఈ మినీ టిఫిన్స్ అనుకుంటున్నారా? లేదండి. ఇంట్లో ఇడ్లీ పిండి ఒక్కటే ఉంది. మేమేమో బయటికి వెళ్తున్నాము. ఈవినింగ్ వరకు రావడానికి అవ్వదు. సో, మాకు మధ్యాహ్నం లంచ్ చేయటానికి కూడా టైం ఉండదు. హెవీగా తిని వెళ్ళాలి. కానీ ఏం చేస్తాం ఇడ్లీ వేసుకొని 4, 5 ఇడ్లీలు తినలేం కదా! అందుకనే ఏం చేయాలి అని ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది. ఇడ్లీ పిండితో ఫస్ట్ అట్టు వేశాను. కొంచెం దలసరగా. అండ్ తర్వాత కొన్ని బటన్ ఇడ్లీలు వేశాను. నార్మల్ ఇడ్లీలు కూడా వేశాను. ఇవన్నీ తినాలంటే పచ్చడి అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి కదా! గ్రౌండ్‌నట్ చట్నీ అయితే చేశాను. ఈ గ్రౌండ్‌నట్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టం. కానీ అస్తమాను చేయను. ఎప్పుడైనా ఫుడ్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇలా ఇంట్రెస్టింగ్ చట్నీలయితే చేస్తూ ఉంటాననమాట. సో, అట్టు, బటన్ ఇడ్లీ, మామూలు ఇడ్లీ వీటిల్లో గ్రౌండ్‌నట్ చట్నీ వేసుకొని తినేస్తే హెవీగా తింటున్నామని ఫీలింగ్ కూడా రాలేదు. ఎంజాయ్ చేసుకుంటూ తినేసాము. ఇలా ఎర్లీ మార్నింగ్ 7కి అయితే తిన్నాము టిఫిను. అదేంటో లంచ్ టైమ్‌లో ఆకలే లేదు. ఈవెన్ డిన్నర్ టైమ్‌లో కూడా మాకైతే ఆకలే లేదు. అంత ఫిల్లింగ్‌గా అనిపించింది. ఇంకా ఇదే ఇడ్లీ పిండితో చాలా రకాల టిఫిన్స్ అయితే చేయొచ్చు కానీ, ఆ మార్నింగ్ ఇంతకు మించి చేయడానికి నాకైతే టైం సెట్ అవ్వలేదు. మా అమ్మాయి అయితే ఇడ్లీ తినేటప్పుడు వాటిల్ని నేతితో స్నానం చేయించకుండా అస్సలు తినదు. ఇలా నేతిలో ఇడ్లీలు ఈత కొట్టిన తర్వాత హ్యాపీగా తినేస్తుందనమాట. నేనైతే ఇడ్లీలో నెయ్యేస్తే అస్సలు తినలేను. అవును. వెజ్ ఇడ్లీ ఓకే. కానీ నాన్ వెజ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా మీరు? అందులోని కీమా ఇడ్లీ ఎప్పుడైనా తింటే ఒక్కసారి కామెంట్ చేయండి. నాకైతే కీమా ఇడ్లీ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వీడియోస్‌లో కీమా ఇడ్లీ రెసిపీ కూడా చెప్తాను మీకు. ఆఫ్‌కోర్స్ మీకు తెలిసే ఉంటుందనుకోండి. ఓకే. బాయ్ మరి.